హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ బజార్ తిరుపతి. మరో కమర్షియల్ ప్లాట్ తో మీ ముందు ఉందండి మన ఛానల్. సో ఎగ్జాక్ట్లీ మన వకులామాత టెంపుల్ కి మరియు వై జంక్షన్ కి మధ్యలో అయితే మనకి కమర్షియల్ ప్లాట్ అనేది ఉందండి. సో మనకి వకులామాత టెంపుల్ ఆపోజిట్ లో మాస్టర్ ప్లాన్స్ ఒకసారి చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మన చెర్లోపల్లికి అయితే 150 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అయితే ఫామ్ చేశారండి. డైరెక్ట్ అలిపిరికి అయితే ఇది కనెక్టివిటీ అయితే ఇస్తారు. సో పిలిగ్రమ్స్ కి మనకి డైరెక్ట్ గా వకులామాతను దర్శించుకొని డైరెక్ట్ అలిపిరికి అయితే కనెక్టివిటీ రోడ్ అండి ఇది. సో మంచి స్పేషియస్ రోడ్స్ అయితే ఫామ్ అవుతున్నాయండి తిరుపతిలో ప్రస్తుతానికి. సో మనకి ఇది బెంగళూరు వై జంక్షన్ ప్రజెంట్ మీరు చూస్తుండేది. సో బెంగళూరు వై జంక్షన్ కి మరియు వకులామాత టెంపుల్ కి అతి దగ్గరలో మనకి సో రెండింటి మధ్యలో అయితే మనకి కమర్షియల్ ప్లాట్ అనేది సేల్ ఉందండి. సో మంచి బిజినెస్ స్పాట్ అని చెప్పొచ్చండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాట్ అనేది సేల్ ఉందండి. ఎగ్జాక్ట్లీ మన బెంగళూరు వై జంక్షన్ కి అతి సమీపంలో, సో అతి దగ్గరలో నెక్స్ట్ ద వై జంక్షన్ అని చెప్పుకోవచ్చండి. సో సెంటర్ లో అయితే మనకి ప్లాట్ అనేది అందుబాటులో ఉందండి. సో మీరు రెస్టారెంట్స్ లేదా హోమ్ స్టే లేదా ఏదైనా హోటల్ ఏదైనా ప్లాన్ చేస్తుంటే, సో మంచి షాప్స్ పర్పస్ కానీ ఎలా మంచి రెంటల్ ఇన్కమ్ కోసం ప్లాన్ చేసుకుంటే ఇది ఒక మంచి ప్రాపర్టీ అండి. సో ఎగ్జాక్ట్లీ మనకి సి మల్లవరంకి వెళ్ళే రోడ్డుకి ఆపోజిట్ లోనే మనకి ఈ ప్లాట్ అయితే అందుబాటులో ఉందండి. సో ఎగ్జాక్ట్లీ మనకి వై జంక్షన్ స్టార్ట్ అయ్యే ముందే మనకి ప్లాట్ వస్తుంది, తర్వాతే మనకి వై జంక్షన్ అనేది అందుబాటులో ఉందండి. సో మనకి ప్రస్తుతం ఈ ఏరియా ఒక డెవలప్మెంట్స్ చూసుకుంటే మన మాస్టర్ ప్లాన్ రోడ్స్ అనేది మంచిగా డెవలప్ అవుతుందండి. సో ఫ్యూచర్స్ మంచిగా సర్కిల్ అని చెప్పొచ్చండి. ఇది ఒక మంచి జంక్షన్ గా అయితే ఫామ్ అవుతుంది. సో ఎలా చూసినా మనకి పిలిగ్రమ్స్ కి అయితే కన్వీనియంట్ జంక్షన్ అండి ఇది. సో మనకి వకులామాత నేరుగా దర్శించుకొని 150 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ లో అయితే మనకి అలిపిరికి అయితే కనెక్టివిటీ ఇచ్చేశారు. సో అలాగే మనము చూసుకుంటే సో మన చెర్లోపల్లి జంక్షన్ నుంచి 4 లైన్ రోడ్ అయితే మనకి శ్రీనివాస మంగాపురంకి అయితే కనెక్టివిటీ ఉందండి. సో ఇలాగే వై జంక్షన్ లో నుంచి స్ట్రైట్ రోడ్ మనకి శ్రీనివాస మంగాపురంకి అయితే వస్తుందండి. సో మనకి హోమ్ స్టేస్ లేదా లాడ్జ్ పర్పస్ కానీ మంచిగా సెట్ అవుద్దండి. సో లొకేషన్ హైలైట్స్ ఒకసారి చూసుకుంటే మనకి అవిలాల జంక్షన్ ఎకాలజికల్ పార్క్ అండి. సో మంచి ఎక్స్టెంట్ లో అయితే ఈ పార్క్ అనేది డెవలప్ అవుతుందండి. సో మంచి పీస్ఫుల్ గా ఉంటుంది ఈ పార్క్. సో మనకి ప్రపోజ్డ్ బస్ స్టాండ్ అనేది కానీ మనకి అవిలాల జంక్షన్ లో అయితే మనకి ఫామ్ చేస్తున్నారండి. సో ఇప్పుడు మీరు చూస్తుంది ప్రపోజ్డ్ బస్ స్టాండ్ అండి. సో తొందరలో అయితే మీకు ఈ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మనకి ప్రజెంట్ ఉప్పర్పల్లి జంక్షన్ చూసుకుంటే మనకి మహిళా యూనివర్సిటీకి అన్నిటికీ కన్వీనియంట్ గా ఉంటుందండి. ప్రజెంట్ పిలిగ్రమ్స్ ఈ రోడ్డే యూజ్ చేస్తున్నారు కొండకెళ్ళేకి. సో నెక్స్ట్ ఉప్పర్పల్లి జంక్షన్ తర్వాత మన వకులామాత జంక్షన్ అండి ఇది. సో ఎగ్జాక్ట్లీ మనకి మాస్టర్ ప్లాన్స్ అన్ని కన్వీనియంట్ గా ఉన్నాయండి. సో మన కొండకెళ్ళడానికి సో ప్రజెంట్ మీరు చూస్తుండేదండి మాస్టర్ ప్లాన్. సో రోడ్ అయితే ఫామ్ చేసేసారు. సో ఎగ్జాక్ట్లీ మనకి వకులామాత టెంపుల్ డెడ్ ఆపోజిట్ లో అయితే మనకి రోడ్ అనేది ఫామ్ అయింది. ఒమేగా హాస్పిటల్ అండి ఇది, క్యాన్సర్ హాస్పిటల్. నెక్స్ట్ ద రోడ్ అండి 150 ఫీట్ రోడ్ నెక్స్ట్ గానే మనకి వరల్డ్స్ ఫేమస్ క్యాన్సర్ హాస్పిటల్ అనేది మనకి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. సో మనకి తొందరలోనే మనకి హాస్పిటల్ అనేది కానీ ఓపెన్ అయింది. సో ఇప్పుడు మీరు చూస్తుండేది రోడ్ అండి. ఆల్రెడీ మనకి ల్యాండ్స్కేపింగ్ అంతా అయిపోయింది రోడ్డు. సో ఆల్మోస్ట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో ఎగ్జాక్ట్లీ వకులామాత టెంపుల్ ఆపోజిట్ లో. అలాగే మనము మన 6 లైన్ హైవే చూసుకుంటే మన రేణిగుంట రోడ్ నుంచి మరియు సి మల్లవరం వై జంక్షన్ బెంగళూరు వై జంక్షన్ వర్క్ అయితే 6 లైన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో మనకి సో న్యూ బిజినెస్ చూసుకుంటే మన బైపాస్ కి సో మనకి హైవే డ్రైవ్ ఇన్ అయితే ఉందండి. సో మంచి బిజినెస్ అని చెప్పొచ్చండి హైవేకి. సో అలాగే మనకి కమర్షియల్ ప్లాట్ గాని మనకి మంచిగా సెట్ అవుతుందండి. సో డైమెన్షన్స్ విషయానికి వస్తే మనకి విడ్త్ 195 మరియు లెంత్ 70 మరి ఒక వైపు 40 తో అయితే కలిగి ఉంది. టోటల్ 350 అంకణమ్స్ కమర్షియల్ ప్లాట్ అండి. ఎగ్జాక్ట్లీ మన వై జంక్షన్ కి అతి సమీపంలో ఈ ప్లాట్ అయితే కలిగి ఉందండి. సో మీరు మంచి బిజినెస్ కోసం ప్లాన్ చేస్తుంటే ఇది ఒక మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చండి. సో మంచి విడ్త్ అయితే కలిగి ఉందండి. రోడ్ కి మనకి విడ్త్ 195 దాకా వస్తుంది, లెంత్ 70 మరోవైపు 40 అనేది వస్తుందండి. టోటల్ 350 అంకణమ్స్ అండి ఈ ప్లాట్. సో ప్రైస్ విషయానికి వస్తే 1,50,000 పర్ అంకణం అయితే కోట్ చేస్తున్నారండి. సో నెగోషియేషన్ అయితే ఉంటుందండి మీ పేమెంట్ మెథడ్ బట్టి. సో మీరు మంచి బిజినెస్ కోసం చూస్తుంటే షాప్ రూమ్స్ లేదా సర్వీస్ సో హోమ్ స్టేస్ సో లేదా ఏదైనా లాడ్జ్ పర్పస్ రెస్టారెంట్స్ కోసం చూస్తుంటే ఇది ఒక మంచి ప్లాట్ అని చెప్పొచ్చండి. ఎగ్జాక్ట్లీ మన హైవేకే కలిగి ఉంది. సో మీరు ఈ ప్రాపర్టీని కొనాలనుకుంటే ప్రాపర్టీ బజార్ తిరుపతిని సంప్రదించండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.